ముంబై నుంచి పూణేకి కొన్ని నిమిషాల్లోనే చేరుకుంటే, హైదరాబాద్ నుంచి వైజాగ్కు 30 గంటలో వెళ్ళగలిగితే, వావ్, అమేజింగ్ కదా. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే సందేహమే అవసరం లేదంటోంది హైపర్లూప్. ఐఐటి మద్రాస్ వేదికగా భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం కావడం భవిష్యత్తుపై కొత్త ఆశలు రేపుతోంది. హైపర్లూప్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మన రైళ్ల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైపర్లూప్ కూడా మన రైళ్లను పోలినట్టే ఉంటుంది. సాధారణంగా ప్యాసింజర్ రైలు గంటకు 50 కిలోమీటర్ల నుంచి దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే అవకాశం ఉంది. ఇక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అయితే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్లు కూడా వెళుతుంటాయి. అదే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ రైలు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల పైగా వేగంతో గమ్యం వైపు దూసుకెళ్తుంటుంది. ఇంతకంటే వేగం అంటే మన దేశంలో ఉన్న మ్యాక్సిమం వేగం అయితే ఇవే. అదే జపాన్లోనైతే బుల్లెట్ రైలు ఉంది. అది గంటకు 300 నుంచి 320 కిలోమీటర్ల పైగా కూడా వెళుతుందని అక్కడ ప్రూవ్ అయింది కూడా. ఇదే వ్యవస్థని మన దేశంలో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ మధ్య దానికి సంబంధించిన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఇంకా వేగం వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా విమానంలో వెళ్ళాల్సిందే అని ఎవరైనా చెప్పే మాట. కానీ భూమార్గంలోనే విమానాన్ని తలదన్నే వేగంతో వెళ్ళవచ్చు అంటున్నారు కొందరు పరిశోధకులు. అది ఎలా సాధ్యమో అంటే హైపర్లూప్లో ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. హైపర్లూప్ అందుబాటులోకి వస్తే ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందని నమ్మకంగా చెబుతున్నారు. ఇంతకీ హైపర్లూప్ వేగం ఎంత? గంటకు 1000 కిలోమీటర్ల పైగానే. కొన్ని నిమిషాల్లోనే 100 కిలోమీటర్ల దూరం హైపర్లూప్లో వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఢిల్లీ నుంచి జైపూర్కి కేవలం 20 నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చట. అది కూడా 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు నగరాల మధ్య. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే 2 గంటల్లోపే ప్రయాణం చేయొచ్చు అన్నది హైపర్లూప్ పరిశోధకులు చెబుతున్న మాట. ఇక హైదరాబాద్ నుంచి వైజాగ్కు 30 గంటలో వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ హైపర్లూప్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అని చెప్పి హైపర్లూప్ మీద పరిశోధనలు చేస్తున్నటువంటి వ్యక్తులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకైతే ఏ దేశంలోనూ హైపర్లూప్ వ్యవస్థ లేదు. ప్రపంచంలోని అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా, దాంతో పోటీ పడుతున్న చైనా కూడా ఇప్పటికీ ప్రయోగాల దశలోనే ఉన్నాయి. మేమేమీ తక్కువ కాదని భారతదేశం కూడా హైపర్లూప్ ప్రయోగాల్లో చాలా ముందుంది. ఐఐటి మద్రాస్ విద్యార్థులు హైపర్లూప్కు సంబంధించి 7 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆవిష్కార్ హైపర్లూప్ పేరిట ఇప్పటివరకు హైపర్లూప్ సంబంధించిన 7 పాళ్లను తయారు చేశారు. మరో అడుగు ముందుకేసి ఇప్పుడు 8.0 పేరుతోటి కొత్త పాడు తయారీలో 66 మంది విద్యార్థుల బృందం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు, ప్రముఖులు ఐఐటి మద్రాస్ విద్యార్థుల కృషిని మెచ్చుకున్నారు. ఒకసారి అంతర్జాతీయ పోటీలో గరుడా పేరుతో తయారు చేసిన 6వ మోడల్ పాడ్ను ప్రదర్శించారు. ఆ మోడల్ను చూసినటువంటి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఐఐటి మద్రాస్ విద్యార్థుల కృషిని మెచ్చుకున్నారు. 7వ మోడల్ పాడ్ అంతర్జాతీయ స్థాయిలో 5వ స్థానం దక్కించుకుంది కూడా. ఐఐటి మద్రాస్ క్యాంపస్ని నేరుగా సందర్శించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విద్యార్థుల మేధస్సు, పరిశోధనల తీరు ఇవన్నీ చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళ పరిశోధనలు అని చెప్పి అభినందించారు. అలాగే ఒకసారి ఈ ఐఐటి విద్యార్థుల బృందం ప్రధాని మోదీని కలిశారు. తాము చేస్తున్న ప్రయోగాల గురించి ఆయనకు వివరించారు. ఇవన్నీ విన్న ప్రధాని మోదీ మీరు ఈ విధంగా కొనసాగించండి, మా వంతు మద్దతు ఉంటుంది అని చెప్పి మెచ్చుకున్నారు, ఆశీర్వాదాలు కూడా అందించారు. ఐఐటి మద్రాస్ విద్యార్థుల ఘనతలు ఇంతేనా అంటే ఇంకా చాలానే ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా హైపర్లూప్ టెస్టింగ్ ట్రాక్ తయారు చేశారు. అది 422 మీటర్ల దూరం ఉంది. ఈ టెస్టింగ్ ట్రాక్ తయారీ కోసం రైల్వే శాఖ కూడా వాళ్ళకి సాయం చేసింది. అశ్విని వైష్ణవ్ ఈ టెస్టింగ్ ట్రాక్ తయారు చేయడంలో విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు. కొత్త పరిజ్ఞానాన్ని తయారు చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఇదొక కీలకమైన ముందడుగు అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టారు. అలాగే హైపర్లూప్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే 2 విడతల్లో $20 లక్షల గ్రాంట్ ఇచ్చామని, మరో $10 లక్షల గ్రాంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కొత్త ఆవిష్కరణల కోసం ఐఐటి మద్రాస్తో కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపిందని, ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని వైష్ణవ్ తెలిపారు. First commercial project will decide a site which can be used for good commercial transportation of, let's say, 50 kilometers. That kind of site we will decide.
and then we will go for it. హైపర్ లూప్ కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం. సహజంగా సాగునీటి కోసం, తాగునీటి కోసం పెద్ద నగరాల మధ్య లేకపోతే పట్టణాల మధ్య సరఫరా కోసం పెద్ద పెద్ద టన్నెళ్ళు తవ్వుతారు, పెద్ద పైప్ లైన్లు వేస్తుంటారు. అలాంటి టన్నెల్ను పోలినటువంటి ఒక నిర్మాణం దీనికోసం అవసరం అవుతుంది. దీన్ని వాక్యూమ్ ట్యూబ్ అని కూడా అంటారు. ఈ వాక్యూమ్ ట్యూబ్ లోపల మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. ఆ టెక్నాలజీ సాయంతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ టన్నెల్ను పోలిన ట్యూబ్ లోపల కొంత దూరం ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ మీదే రైలు బోగి తరహాలో ఉన్నటువంటి పోలినటువంటి ఆ పాళ్ళు గురించి మాట్లాడుకున్నాం కదా మనం. ఆ పాళ్ళు ఈ ట్రాక్ మీద పెడతారు. ఈ పాడు లోపలే ప్రయాణికులు కూర్చోవాల్సి ఉంటుంది. ఆ ట్రాక్ మీద మ్యాగ్నెటిక్ టెక్నాలజీ సాయంతో ఈ పాళ్ళు రైళ్ళు లాగా కొంచెం దూరం ముందుకెళ్తాయి. కొంచెం ముందుకెళ్ళగానే గాల్లోకి ఒక అంగుళం మేర పైకి లేస్తాయి. గాలి లేకపోవడం, మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ప్లస్ దాంట్లో ఏర్పడే పీడనం సాయంతో ఈ పాడ్లు అనేటివి ముందుకు దూసుకెళ్తుంటాయి. ఇది క్రమక్రమంగా వేగం పుంజుకుని 1000 కిలోమీటర్ల స్పీడ్ తోటి దూసుకెళ్తుంటాయి గమ్యం వైపుగా. అసలు ఆ హైపర్ లూప్ ఆలోచన ఎక్కడ మొదలైంది అంటారా? ఈ హైపర్ లూప్ గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2013లో మొదటిసారిగా ఆయన తన ఆలోచనలు పంచుకున్నారు. హైపర్ లూప్ పేరుతోటి కొత్త వ్యవస్థను తీసుకొస్తే చాలా వేగంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. తమ సంస్థ స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో ఈ హైపర్ లూప్ తయారీ మీద ప్రయోగాలు కూడా చేయించారు. కొన్నేళ్ల పాటు ప్రయోగాలు చేసిన తర్వాత ఈ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ తీసుకురావడం కష్టం అనే పేరుతోటి స్పేస్ ఎక్స్ పక్కకు తప్పుకుంది. చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, అలాగే చైనా, ఇటలీ, యుఏఈ, మన దేశం కూడా, భారతదేశం కూడా ఇప్పటికి కూడా తీవ్రస్థాయిలో ప్రయోగాలు చేస్తున్నాయి, కృషి చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆ వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 4 రకాల రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అది రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు. ఇక హైపర్ లూప్ కనుక అందుబాటులోకి వస్తే ఇది 5వ తరం రవాణా వ్యవస్థ అవుతుంది అని చెప్పి నిపుణులు చెబుతున్నారు.